ఒక మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి, వావ్ ఈ డ్రెస్లో ఎంత అందంగానో తెలుసా అనాలి. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, బేబీ రీచ్ అయ్యావా జాగ్రత్త అని చెప్పాలి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం టైంకి వాళ్ళకంటే ముందే భోంచేసావని అడగాలి. కలిసి భోంచేద్దామని అనాలి. కలిసి భోంచేయాలి సార్. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మీరెళ్ళి మధు మేడంని భోంచేద్దాం రా అని పిలవండి. ఆటోమేటిక్గా మేడం ఇంప్రెస్ అయిపోతారు. రే, నేను వెళ్ళి పిలవడం ఏంట్రా? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకే మీ కాపురం ఇట్లా తగలడింది? అయినా పనులు పిలవడం ఏంటి సార్? మీ ఆవిడ్ని మీరే వెళ్ళి పిలవాలి సార్. మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలంటే మీరే పిలవాలి మరి. కానీ నేను వెళ్ళి పిలిస్తే చులకన అయిపోతానేమోరా. ఆహా, ఆల్రెడీ తమకేదో పరువేడ్చి చచ్చినట్టు ఆల్రెడీ అవ్వాల్సిన చులకన అయిపోయారుగా. మీరిప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ స్టార్ అయిపోయారు. ఇంతకంటే చులకన అవ్వడానికి ఇంకా ఏం లేదు. వెళ్ళండి వెళ్ళండి. అది కాదురా. అబ్బా నేను చెప్తున్నాను కదా సార్, మీరు వెళ్ళండి సార్. అది కాదు, ముందు మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏంట్రా నువ్వు ఒక్కడే భోజనానికి వచ్చావా? నందు ఏడి? వచ్చేస్తారు సార్, ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరు కలిసి వస్తారా? అవును మేడం. నిన్నటి వరకు అయితే మీ అబ్బాయి సోలో, ఇప్పుడు భార్యతో కలిసి భోజనానికి వచ్చేస్తారు. తీసుకురావడానికి వెళ్ళాడు, వచ్చేస్తారు. భోంచేద్దాం. భోజనం టైంకి భోజనం చేయడం నాకు తెలుసు. ఇప్పుడే కాదు, కొన్నేళ్లుగా నా భోజనాన్ని నేనే చేస్తున్నాను. నేనెప్పుడూ ఒకరి మీద కోపంతో కానీ బాధతో కానీ ఇంకో రకంగా కానీ తిండి మానేసే రకమూ కాదు. వాళ్ళు వీళ్ళు పిలవాలని ఎక్స్పెక్ట్ చేసే రకమూ కాదు. నా తిండి నేను తినాలని నాకు తెలుసు. నేను భోజనానికే వెళ్తున్నాను. మీరు తప్పుకుంటే నేను వెళ్తాను. కూర్చోమ్మా, కూర్చో. దేవకి, నా కొడుకు కోడలు కలిసి భోజనానికి వచ్చారు. అసలు నాకు తినకుండానే కడుపు నిండిపోయింది. కానీ ఈ ఆనందంలో వాళ్లతో కలిసి భోజనం చేయాలి కాబట్టి భోజనం చేస్తాను. వడ్డీని చెప్తా. అత్తయ్య, మీ అబ్బాయికి జ్వరం కదా, కాస్త పథ్యం భోజనం పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయ పథ్యం. ఏంట్రా? ఏం లేదు సార్, మీరు తినండి. ఉల్లిపాయ నంచుకోండి, బాగుంటుంది. మీరు కూడా తీసుకోండి సార్, ఉల్లిపాయ మీకు బాగా ఇష్టం కదా. గౌరీ, ఉల్లిపాయ పచ్చడి చేసావా? లేదు మేడం గారు. అరే, చేసి ఉండాల్సింది. జ్వరం వచ్చిన వాళ్ళకి ఉల్లిపాయ పచ్చడి తింటే బాగుంటుందంట. అత్త, ఉల్లి రసం ఉల్లి సాంబార్ ఏమైనా ఉంటే మొత్తం ఆయనకు పెట్టండి. అదే ఆయన జ్వరానికి మందు. రేయ్, ఈ ఉల్లిపాయ గోలేంట్రా? అది నేను తర్వాత చెప్తాను సార్, ముందు తినండి. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. నాకేం థ్యాంక్స్ అవసరం లేదు. ఈ మాత్రం సాయం మీరేం చేయలేదు.
ఇలాంటి పరిస్థితులు ఎవరున్నా చేసేదాన్ని. పనికెళ్ళి పైసా సంపాదించకపోయినా సిగ్గు లేకుండా వచ్చేసింది చూడు. కొంచెం కూడా పౌరుషం లేకుండా తినడానికి ఎలా వచ్చిందో చూడు. అసలు ఈ పనికి మాలిన కోడళ్ళు ఎందుకు వస్తారో. ఏముంది ఆ కోడలి వల్ల సంపాదన? తిను తల్లి. నన్ను క్షమించండి నాన్న అని అడిగే అర్హత కోల్పోయాను. మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు, కానీ నేను మీ కళ్ళే పొడిచి వెళ్ళిపోయాను. నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు, కానీ నేను మిమ్మల్ని అల్లరి పాలు చేసి వెళ్ళిపోయాను. కూతురంటే ఇలా ఉండాలని నెత్తిన పెట్టుకున్నారు, కానీ నేను మీరు తలదించుకునేలా చేశాను. మీ కడుపు కోతకి కారణమైన నాకు ఆ దేవుడు నా కడుపు మాడుస్తూ తగిన శాస్తే చేస్తున్నాడు. నన్ను క్షమించండి నాన్న. అయ్యో, ఆ మంచినీళ్ళు ఇవ్వు. ఏమండి? తాగు నాయనా. కాస్త నెమ్మదిగా తినొచ్చు కదరా. అదేంటండి, మీకు పొలమారితే మేమంతా కంగారు పడిపోయాం. మీరు మాత్రం అదేం పట్టనట్టు సంతోషంగా తింటున్నారు. మళ్ళీ మళ్ళీ పొలమారినా నాకు సంతోషమేనే. ఎన్నిసార్లు పొలమారితే అంత ఎక్కువ సంతోషంగా తింటాను. ఏమిట్రా ఆ పిచ్చి మాటలు? పొలమారడం అంత మంచిది కాదు, పైగా ప్రమాదం కూడా. నీకు తెలీదట్రా? ఎంత గట్టిగా పొలమారితే అంత బలంగా మనల్ని ఎవరో తలుచుకుంటున్నారని నువ్వే కదా చెప్పేదానివి. ఇంత గట్టిగా పొలమారిందంటే నా కూతురు మధు తలుచుకుంటూ ఉంటుంది. మీ కూతురు కాబట్టి తలుచుకుంటుంది, అది మామూలే కదండి. అది మామూలు కాదు. మధు ఇక్కడ ఉండేటప్పుడు కూడా నన్ను తలుచుకునేది, కానీ నేను అప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. కూతురంటే మధునే తలుచుకోవాలని లేదు కదరా, ఇందు కూడా తలుచుకొని ఉండొచ్చు కదా. ఒరే ఒరే, ఏమండి ఆగండి. తినే కంచం దగ్గర నుంచి అలా లేవకూడదండి. అయినా నేను తప్పుగా ఏమన్నాన్రా? అలా లేచి వెళ్ళిపోతున్నావు. ఇందు నీ కూతురు కాదట్రా? అమ్మా, మళ్ళీ మళ్ళీ ఆ పేరు నా ముందు తీయకు. కొన్ని విషయాలు, జ్ఞాపకాలు నా కలలో కూడా రాకూడదని, ఆ పేరు కూడా వినకూడదని గట్టిగా నిర్ణయించుకుని మనసుని రాయిగా మార్చుకుని బ్రతుకుతున్నాను. ఆ మనిషి పోతూ పోతూ మనల్ని చంపేసి వెళ్ళిపోయింది. అలాంటి మనిషి గురించి ఇంకెప్పుడు ప్రస్తావన తీసుకురాకమ్మా. ఏమండి, భోంచేసి వెళ్ళండి. ఆకలి చచ్చిపోయింది రమణి, మీరు తినండి. ఏదో అలవాట్లో పొరపాటుగా అనేసేన్రా. నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని అన్నం మీద చూపించుకో. అత్తయ్య గారేదో పొరపాటున అనేశాను అంటున్నారు కదండి. నేను తిన్నాను చెప్తున్నాను కదా రమణి, మీరు తినండి. సరే, నువ్వు వెళ్ళరా. నేను కూడా తింటాం మానేస్తాను. నువ్వు వెళ్ళు. నువ్వేమానక్కర్లేదు, నువ్వు తిను. తప్పు చేసింది నేను కదరా, దానికి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నేనే శిక్ష అనుభవిస్తాను. తప్పు శిక్ష అనేంత పెద్ద మాటలు వద్దు గాని నా మనసే మాలదు, నువ్వు తిను. ఇది మరీ బాగుందిరా. కొడుకు కడుపు మార్చుకుంటే తల్లి కడుపు నిండుతుందా? నువ్వు వెళ్ళు. అలా మాట్లాడుకు. నువ్వు మాతలు వేసుకోవాలి, తినకుంటే మాతలు ఎలా వేసుకుంటావు? చిన్నపిల్లల మారం చేయకుండా అన్నం తిను. రమణి, అమ్మకి అన్నం పెట్టు. వద్దు రమణి, వీడి తింటే కాని నేను తినను. అంతగా పెట్టాలి అనుకుంటే నీ మొగుడికి పెట్టు. అత్తయ్య మొండితనం గురించి తెలిసి కూడా ఎందుకండి ఈ మొండి పట్టు? మీరు తింటే కాని అత్తయ్య తినరు. సరే అమ్మా, నేను తింటాను, నువ్వు తిను. ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. నేను తింటాను అంటున్నాను కదా, నువ్వు తిను.
నేను తింటే నువ్వు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావు. నా దగ్గర ఆ పప్పులు ఉడకో. అలా ఏం చేయను, నువ్వు తిను. నువ్వు తినద్దులే, నేనే తినిపిస్తా. నా దగ్గర నీ వేషాలు. తిను. ఏమిట్రా అలా చూస్తున్నావు? నిన్నిలా చూస్తుంటే అమ్మను చూసినట్లేదు, నా కూతురు మధును చూస్తున్నట్టుంది. మధు కూడా ఇంతే. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని ఇట్టే మాయించేసేసేది. అది ఎక్కడుంటే అక్కడ ఏ సమస్య రానివ్వకుండా చూసుకుంటుంది. నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే నేను నీకు పియ్యనో నువ్వు నాకు పియ్యేవో అర్థం కావట్లేదు. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా. పోన్లే బాసు, మీ మాటల్లో అయినా నాకు ఒక పిఏ ఉన్నాడని సంతోషం కలిగించారు. అయినా ఇలా కాలుగల పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి గాని ఐడియాలు ఎలా వస్తాయి బాసు? కాలు కాలిన పిల్లి మూసుకుని ఓ మూలన పడుంటుందే కాని ఇలా ఎందుకు తిరుగుతుంది? ఈ లాజిక్లకి ఏం తక్కువ లేదు. అయినది సామెత బాసు, వాడెవడో కనుక్కున్నాడు, నేను జస్ట్ వాడుకున్నానంతే. మీకు లాజిక్ ఉండాలంటే వెళ్ళి వాడిని అడగండి. నేనెప్పుడైనా నీ మీద కారెక్కిస్తే నన్ను అడుగుతావా, లేదంటే కార్ని కనిపెట్టిన వాడిని అడుగుతావా? ఇదేం సడిజన్ సార్, నేను సామెత గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. మోసుకుని ఆ రాక్షసిని నా గదిలోకి తీసుకెళ్లే ఐడియా ఉంటే చెప్పు, అంతేగాని అడ్డదిడ్డమైన సామెతలు చెప్పుకో. మిట్ట మధ్యాహ్నం ఇలా ఎండలో నడుస్తూ ఆలోచిస్తుంటే తిన్నది అరిగిపోయి నీరసం వస్తుంది సార్. పదండి సార్, మీ బెడ్రూమ్లో ఏసీ వేసుకుని పడుకుని ఆలోచిద్దాం. ఐడియాలు వాటంతటవే తన్నుకుంటూ వస్తాయి. పదండి సార్ చెప్తాను. నా బెడ్రూమ్లోకి ఆ రాక్షసి ఎలా రాదో నేను చూస్తాను. తనంతట తనే వచ్చేలా చేస్తాను. యుద్ధాన్ని అయినా గెలవచ్చేమో గానీ ఆర్దని మనసు గెలవడం అంత ఈజీ కాదు బాసు. అది నీలాంటి వాళ్ళకి. నాకు గెలవడం కొత్తేమీ కాదు. అయినా నేనేమన్నాను రా రాక్షసిని? నాకు పొలమారినప్పుడు వాటర్ ఇచ్చింది కదా అని నా ప్రమేయం లేకుండానే థ్యాంక్స్ చెప్పాను. అది నాకున్న హానెస్టీ. దానికేమనాలి? నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాను అంటుందా? కనీసం తాళి కట్టిన భర్త అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈగో చూపిస్తుందా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి సార్, మీరు ఎప్పుడైనా అమ్మాయిని భార్యలా ఫీల్ అయ్యారా? లేదు. అయితే మాత్రం అంత ఈగో చూపించాలా? ఆ అమ్మాయిని మీరు భార్యలా ఫీల్ అయినప్పుడు ఆ అమ్మాయి మాత్రం మిమ్మల్ని భర్తలా ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఆ రాక్షసి వచ్చినట్టుంది కదా. మీవి డేగ కలు సార్. స్ట్రైట్ గా చూడకపోయినా మదమ్మ వచ్చేసారని ఇట్టే చెప్పేశారు. అలా చెప్పడానికి డేగ కళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. 180 degrees వరకు అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ బానే తెలుస్తాయి, కానీ భార్యతో మాట్లాడే పద్ధతి మాత్రం తెలీదు. తొక్కలో పద్ధతి. ముందా రాక్షసిని భార్య అండం మానే. మీ టైం అస్సలు బాగోలేదు సార్. రాంగ్ టైంలో ఏం చేయకూడదు అన్నీ చేస్తున్నారు. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా. చిచ్చి, మైల పడిపోయింది, మళ్ళీ ఉతుక్కోవాలి. అసలు ఏమనుకుంటుందిరా నా గురించి? నేను తాకితే మైల పడిందంటుందా? ఆవిడ పక్కనే ఉన్నారు కదా సార్, ఆవిడని అడగొచ్చు కదా. నా ఓనీని చీచి అని విసిరేస్తాడా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? అదేదో ఆయన్ని అడగొచ్చు కదమ్మా. ఓణిని కాదు, ఆ రాక్షస్నే విసిరేస్తుండాలి. పోతే పోనీ అని థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేదాన్నని ఈగో చూపిస్తుందా? పోతే పోనీ అని థ్యాంక్స్ ని భిక్షంలా వేస్తే నేనెందుకు తీసుకుంటాను? తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోరు. భర్తలా ప్రవర్తిస్తే భర్త అవ్వగలరు. భర్తలా ప్రవర్తిద్దామని భోజనం చేయడానికి పిలిచాను. అక్కడ తలపొగరు చూపించింది. దాన్ని తలపొగరు అనరు, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఆయన బంధాలు విలువలు తెలియని నీలాంటి వాళ్ళకి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పాలనుకోవడం నా మూర్ఖత్వం. నన్ను మూర్ఖుడంటుందా? నిన్ను మూర్ఖుడు అనట్లేదు, నీకు చెప్పాలి అనుకోవడం నా మూర్ఖత్వం అంటున్నాను. మీ ఇద్దరికో దండం.
భార్యాభర్తల గొడవల్లో తలదూడ్చకూడదనే సామెతని వినేవాణ్ణి. ఆ సామెతని ఎందుకు కనిపెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మో, ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి. అమ్మా, నా మెడ నరాలన్నీ లూజ్ అయిపోయినట్టున్నాయి. నన్ను వదిలేయండి. అమ్మా అమ్మా. ఇప్పటి వరకు ఏదో ఒక మూలైనా భర్త అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా చచ్చిపోయింది. వెళ్ళు వెళ్ళు. నాకు మాత్రం భార్య అనే ఫీలింగ్ మొగ్గలేసి విరబూయట్లేదు. ఆ ఫీలింగ్ నాకు కూడా చచ్చిపోయింది. ఏంటి సార్ ఇది? ప్యాచప్ అవ్వాల్సిన టైంలో బ్రేకప్ అయ్యేలా చేశారు. ఇక జన్మలో తను మీ గదిలోకి అడుగుపడుతుందని నేను అనుకోవట్లేదు. ఎలా ఉన్నారు నాన్న? మేమంతా బాగున్నాం మధు. నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? మీ అల్లుడు గారికి ఏంటి నాన్న, రాజులా ఉన్నారు. అల్లుడు గారిని రాజులా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదమ్మా. ఇంతకీ భోంచేశారా? ఇందాకే తిన్నాను నాన్న. అల్లుడు గారు నువ్వు కలిసి భోంచేశారా? అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? భార్యాభర్తలు అన్నాక కలిసే భోంచేస్తారు కదా. ఏం లేదమ్మా, అల్లుడు గారు పనిలో పడితే పనిలోనే మునిగిపోతూ ఉంటారు. పనితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కదమ్మా. అందుకే టైంకి తింటున్నారో లేదో అని చిన్న బెంగ, అంతేనమ్మా. ఇదిగో మధు, అల్లుడు గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన్ని వదిలి నువ్వు భోంచేయకు. సరే నాన్న. అమ్మా మధు, కూతురి మీద కాకుండా అల్లుడు గారి మీద ప్రేమ ఒలకబోస్తున్నానని బాధపడకమ్మా. అల్లుడు గారికి అంతో ఇంతో సమయం దొరుకుతుందంటే అది భోంచేసే సమయమే కదమ్మా. అందుకే ఆ సమయంలో మీరిద్దరూ సరదాగా మాట్లాడుకోవచ్చు. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవచ్చని ఇలా చెప్తున్నానంతే. నాకు అర్థమవుతుంది నాన్న. అయినా చిన్నపిల్లల్లాగా ఇవన్నీ మీరు చెప్పాలా నాన్న? మీ కూతురికి తెలీదా? నా కూతురికి అన్నీ తెలుసు. కానీ నువ్వు ఎంత ఎదిగినా ఈ తండ్రికి మాత్రం చిన్నపిల్లవే మధు. నువ్వు బాగుండాలనే నా తాపత్రయం అంతా. నేను బాగుంటానన్నా. ఇంతకీ అమ్మ, నానమ్మ, దివ్య ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మధు. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. అసలు విషయమా? ఏంటి నాన్న అది? అల్లుడి గారికి ఇష్టమైన వంటలన్నీ ఒక లిస్ట్ రాసి పంపు మధు. ఎందుకు నాన్న? ఎందుకంటావేంటమ్మా, వచ్చే ఆదివారం అల్లుడు గారు నువ్వు మన ఇంటికి విందుకొస్తున్నారు కదా. అప్పుడు మనం ఇచ్చే విందు అదిరిపోవాలి కదమ్మా. అందుకే అల్లుడి గారికి నచ్చేవన్నీ చెప్తే నేనన్నీ వండించేస్తాను. బంతిలో పెట్టిన ఒక్క వంటకాన్ని కూడా అల్లుడి గారు వదిలిపెట్టకూడదు. మీరేం పెట్టాలనుకున్నారో అవి పెట్టండి నాన్న, చాలు. అది కాదమ్మా, అల్లుడు గారికి కట్నాలు కానుకలు లాంటివి ఏమీ ఇవ్వలేదు కదమ్మా. పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికి వస్తున్నారు. ఆ విందులో మనం ఏం పెట్టామన్నదే కదమ్మా అల్లుడి గారికి మనం ఇచ్చే గౌరవం. ఆ గౌరవం గొప్పగా ఉండాలంటే మనకి నచ్చినవి కాకుండా అల్లుడి గారికి నచ్చినవి పెట్టాలి కదమ్మా. మీరు చెప్పింది నిజమే నాన్న. కానీ నేను ఇంటికొచ్చి 10 రోజులు కూడా కావట్లేదు. ఆయన ఇష్టాలు నాకెలా తెలుస్తాయి? అయినా విందులో ఏమేముంటాయో అవి పెట్టండి నాన్న, చాలు. మనం పెట్టాలనుకున్నవి అల్లుడి గారికి నచ్చకపోతే మనకి మర్యాదే ఉంటుందమ్మా. ఎలాగూ వంటలన్నీ వండిస్తాం. అవేవో అల్లుడి గారికి నచ్చే వంటలు వండిస్తే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది, కానీ అవన్నీ చెప్పేంత టైం ఆయనకెక్కడుంటుంది నాన్న? ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇలాంటివన్నీ అడిగితే బాగుండదు నాన్న. నేను అడిగితే బాగుండదేమో గాని కట్టుకున్న భార్యవి నువ్వు అడిగితే ఎందుకు బాగుండదు? ఈరోజు కాకపోయినా రేపైనా అల్లుడి గారి ఇష్టాలు నువ్వు తెలుసుకోవాలి కదమ్మా. అదేదో ఇప్పుడే తెలుసుకుంటే పోదు. అవసరమైనప్పుడు తెలుసుకుంటానులే నాన్న. విందుకి మాత్రం మీకు నచ్చింది చేయించండి. ఇదిగో, అల్లుడి గారికి ఇష్టమైన వంటలు కనుక్కోకపోతే నా మీదొట్టే. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడుకో. ఈ నాన్నతో మాట్లాడాలంటే అల్లుడి గారికి ఇష్టమైన వంటల లిస్ట్ చెప్పడానికే కాల్ చెయ్యి. ఇక్కడ ఎంతసేపున్నా ఒరిగేదేం లేదు. లోపలికి ఆలోచిద్దాం, పదండి సార్, పదండి. ఒక్క నిమిషం అన్నా, ఆగమని చెప్పండి.
కొంచెం ఆగండి స్వామి. ఇందాక ఇంత డ్యామేజ్ చేసుకోవాలో అంత డ్యామేజ్ చేసుకున్నారు. మళ్ళీ ఆ దేవుడు దయదలిచి ఇంకో అవకాశం ఇచ్చినట్టున్నాడు. మీరు ఈగోకెళ్ళి ఈ అవకాశం కూడా చెడగొట్టుకోకండి. నాతో మాట్లాడాలనుకుంటే నా గదికొచ్చి మాట్లాడమని చెప్పు. అది జరిగే పనిలా లేదు కానీ మీరుండండి సార్. చెప్పమ్మా. అన్నా, మీకేమేమి ఇష్టమో చెప్తారా? చెప్పండి అన్నా, మీకేమేమి ఇష్టం? నాకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం. కానీ ఇక నా పరిస్థితి చూస్తారు కదా, నా ఇష్టాలు నెరవేరేలా లేవు. సన్యాసం పుచ్చుకోలేదంతే. నా బతుకంతా ఈ సన్యాసతోనే గడిచిపోయేలా ఉంది. ఏంట్రా వాగుతున్నావు? అదే సార్, సన్యాసం పుచ్చుకోలేదు కానీ సన్యాసి బతికే బతుకుతున్నానని చెప్తున్నాను. మీరేం బాధపడకండి అన్నా, మీకు పెళ్లి జరుగుతుంది. ఈ సన్యాసి బతుకు నుంచి విముక్తి కలుగుతుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ టైం పెళ్లి జరుగుతుందనే హోప్ మాత్రం ఇచ్చావు. ఈ హోప్ చాలమ్మా, లైఫ్ హ్యాపీగా బతికేస్తాను. మీ సోతి వినేంత ఖాళీగా నేను లేను. నా పెళ్లి గురించి మీరు ఎలాగో మాట్లాడరు, కనీసం మాట్లాడే వాళ్ళైనా మాట్లాడివ్వండి సార్. మీరు చెప్పండి అమ్మా. తినే వాటిలో మీకేమేమి ఇష్టం అన్నా? ముద్దపప్పు ఆవకాయ ఇష్టం, పచ్చి పులుసు విత్ ఆమ్లెట్ ఇష్టం, మటన్ కీమా బిర్యానీ అంటే ఇష్టం. అసలు ఏం చేస్తున్నారా మీరు? మీరు మీ తిండికొల గురించి మాట్లాడుకోవడానికి నన్నెందుకు ఆపడం? నేను వెళ్తున్నాను, మీరు తీరిగ్గా మాట్లాడుకోండి. ఆ అమ్మాయిని నా గదిలోనే ఉండమని చెప్తుంటే తెగబెట్టు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్తే కాదన్నదు అనే నమ్మకం ఉందమ్మా. ఎలా అయినా తనని నా గదిలో ఉండడానికి నువ్వే ఒప్పించాలి.